హాయ్ అండి, నేను మీ తెనాలి టేస్టీ తేజ. ముందుగా అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బిగ్ బాస్ సీజన్ 7 లో మన తెనాలి తరపున వెళ్ళి నన్ను చాలా మంది మన వాళ్ళందరూ మన అనుకుని నాకు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్. అండ్ ఈసారి మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా మీ యొక్క తెనాలికి చెందిన టేస్టీ తేజ వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేస్తున్నాడు. మునుపటి కన్నా ఇంకా ఎక్కువగా నాకు మీ యొక్క సపోర్ట్ ని అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ సీజన్ 8 లో కూడా మీ యొక్క అమూల్యమైన ఓట్స్ తో నన్ను ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచాలని చెప్పి కోరుకుంటున్నానండి. అండ్ ఇలాంటి సపోర్ట్ మీరు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లో మీ టేస్టీ తేజ. హాయ్ అండి, బిఫోర్ గోయింగ్ టు బిగ్ బాస్ నా రోజుని మీతో షేర్ చేసుకుంటున్నా ఏం చేస్తున్నాను అనేది. సుబ్బు వచ్చింది. సీరియస్లీ సుబ్బు వచ్చిన విషయం నాకైతే తెలియదు. మా వాళ్ళు రారా అని చెప్పి తీసుకొచ్చారు. ఇదిగో చూసారుగా ఈ తతంగం అంతా చేసింది సుబ్బు. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు ఫర్ దిస్ లవ్ అండ్ ఎఫెక్షన్. సీరియస్లీ నాకు బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన వాళ్ళల్లో చాలా బాగా ఫ్రెండ్ అయింది సుబ్బు అనేది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా కనెక్ట్ అయ్యిద్దని. థ్యాంక్ యూ సుబ్బు ఫర్ కమింగ్. నేను బిగ్ బాస్కి వెళ్తున్నా అని చెప్పి మా అక్కయ్య వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారండి. ఇదిగో మా పిల్లలు అంటే మా అక్క వాళ్ళ పిల్లలు. అది ఆయన ఇంట్రెస్ట్ ఏమో, నాకు సంబంధం లేదు. అయితేనే వాంటెడ్ కాదు, లోపలికి పోతాం గో విత్ ద ఫ్లో. ఏదనిపిస్తే అదే చూద్దాం ఏమైతే నాకైతే ఏం తెలియదు. నేను లాస్ట్ టైం కన్నా ఇప్పుడు సీరియస్లీ లాస్ట్ టైం ఏదో వచ్చింది లేని వెళ్ళిపోయా. ఈసారి తెలియకుండా కొంచెం ప్రెజర్ ఉంది. అమ్మో అంటే ఆబ్వియస్లీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ పోయాము. లాస్ట్ టైం వెళ్ళాము, 1 hour ఉన్నాము, ఐ హ్యాపీలీ ఎంజాయ్డ్ అండ్ కమ్. బట్ ఈసారి ఏంటో నాకేం అర్థం కావట్లే. బట్ చూద్దాం ఈసారి గో విత్ ద ఫ్లో. ఏదైతే అదైతే ఒకటి కోరుకుంటున్నాను తప్పకుండా అవ్వాలి అని, దట్ ఇస్ ఫ్యామిలీ వీక్. ఎందుకంటే అందరూ మిస్ అయ్యారు ఫ్యామిలీ వీక్ చూడాలని. ఈసారి తప్పకుండా ఫ్యామిలీ వీక్ లో చూద్దాము. నేను కూడా ఫ్యామిలీ వీక్ లో వస్తాను. కంటెస్టెంట్ చెప్పు. ఆబ్వియస్లీ ఇంకెవరు, టేస్టీ తేజ ఫర్ ఎవర్. ఈ సీజన్ వచ్చిన టేస్టీ తేజ గడిపించిన ఫేవరెట్ కంటెస్టెంట్ ఏంటి వాడంటే నేను ఇష్టం. శుభశ్రీ, కనీసం శుభశ్రీ అని చెప్తే బాగుంటుంది. ఈ సీజన్ లో లేదు కదా శుభశ్రీ, ఈ సీజన్ లో ఉంటే చెప్పేవాడిని. నా మొత్తం ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో 2,85,000 పీపుల్ ఆర్ దేర్. అందరికి అదే కోరుకుంటున్నాను తప్పకుండా. అండ్ ఇన్స్టా ఫాలోవర్స్ 7 lakhs ప్లస్ ఫాలోవర్స్ కూడా చెప్తున్నా. ప్లీజ్ సపోర్ట్ టేస్టీ తేజ అండ్ వోట్ ఫర్ హిమ్ అండ్ మేక్ హిమ్ ద విన్నర్. ఇలాంటి విన్నర్ అవ్వాలి బిగ్ బాస్ సీజన్ లో. దాని తర్వాత తనే నన్ను అరే రారా వెళ్తున్నావు కదా కాస్త గ్రూమ్ అవుదురా అని చెప్పి టోనీ అండ్ గైకి తీసుకెళ్ళింది. ఇది కొంచెం చూడండి, మేమైతే టోనీ అండ్ గైకి ఇలా వెళ్తున్నాము. ఇది చిబోలీలోనే ఉంది. చాలా అంటే బాగా మంచి సర్వీసెస్ ఇచ్చారు ఇక్కడైతే. ఫ్లాట్ 50% ఆన్ బ్యూటీ అంట, అందుకే బ్యూటీని తీసుకొచ్చా. 50% ఫ్లాట్ ఇస్తారు నాకు. 50% నేను డబ్బులు వేసి కొనుక్కోవాలా? ఓకే, మీకు ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్ వెనక కాల్ చేసుకోండి. ఫైనల్లీ ఏం మోగారు చెబుతావు ఇవాళ? ఏం మోగారు చెబుతావు? నువ్వు చెప్పు, ఏం మేకవర్ చేస్తావు? కొంచెం ఫేస్ వైటనింగ్, హెయిర్ బ్రైటనింగ్ అండ్ ఇంకా ఇన్ని మార్పులు చేస్తాం. బిగ్ బాస్ పోతే వాళ్ళు గుర్తుపట్టరు నన్ను. ఎవడో వీడకుండా గెస్ హూ అని పెట్టారు కదా, ఓట్లేసే వాళ్ళు కూడా. ఓకే, మనం ఫస్ట్ పై నుంచి కింద అక్కడ ఏమేమి సర్వీసులు ఉన్నాయి అన్ని సర్వీసులు తీసుకుందాం. ఒకసారి అని అడుగుతాం అన్న. ఫేషియల్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ఫేషియల్ ఉంది మన దగ్గర. నాకు సూట్ అయ్యే ఫేషియల్ చెప్తాము. మా దగ్గర డైమండ్ ఉంది సార్, గోల్డ్ ఉంది అండ్ ఆల్సో బంగారం కొట్టుకొచ్చాను అమ్మ నేను. డైమండ్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్స్. ఓకే, సీసీ డర్మా ఫేషియల్ ఉంది సార్. హైడ్రా ఫేషియల్స్ ఆల్సో ఉన్నాయి మన దగ్గర. అమ్మో, హైడ్రా అంటే వద్దులే, భయం వేస్తుంది. ఎందుకు సార్ అంత భయపడాల్సిన ఏం లేదు కదా. స్కిన్ డ్రైనెస్ నుంచి చెప్పమ్మా. మీకు యాంటీ ట్యాన్ ఫేషియల్స్ ఉంటుంది సార్. యాంటీ ట్యాన్ ఎక్కువసేపు ఏసీలో ఉండేప్పుడు ఏం చేసుకోవాలి? ఏసీలో ఉంటాం. ఏసీ వల్ల కూడా స్కిన్ డ్రై అవుతుంది మనకి తెలియకుండా. డ్రైనెస్ నుంచి అవాయిడ్ చేయాలంటే హైడ్రేషన్ ఫేషియల్ కూడా తీసుకోవచ్చు. బ్లో డ్రై కాకుండా బ్లో వెట్ ఏదో సర్వీస్ ఉంది అంటే దాంతో కూడా నాకు కొంచెం హెయిర్ స్టైలింగ్, హెయిర్ షేపింగ్, మంచి స్టైలిష్ లుక్.
వస్తుంది కదా. అదే దాంతో పాటు మనం మెడిక్యూర్ పెడిగ్రీ కూడా చేయించుకుంటాం. పెడిగ్రీ తీసుకుంటావా? పెడిగ్రీ కాలేజ్ చేస్తారు కదా, పెడిక్యూర్. అదే అదే పెడిక్యూర్. సర్ప్రైజ్ ఎక్కువైపోయింది కదా, అందుకని షాక్ ఇస్తాను, ఎక్కువ ప్రాంక్ చేస్తాను. చూద్దాం నా హ్యాండ్ అర్థమవుతుందా లేదా అనేసి. చెయ్యాలి ఫ్రెష్గా ఉంది. మేడం పెట్టొచ్చా, నువ్వు పెడుతున్నావా? ఇస్ ఇట్ ఫైన్? ఆఫ్టర్ దీని తర్వాత ఇదిగో ఇక్కడే చెన్నపట్నంకి వచ్చాము. చెన్నపట్నంలో లైట్గా టిఫిన్ అయితే టేస్ట్ చేసాము. కాకపోతే దీని తర్వాత ఇంకా మా అక్క వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు డిన్నర్కి వెళ్దాం అన్నారని చెప్పి నేను మా వాళ్ళందరితో కలిసి ఇక్కడ జైబాలయ్య మిలిటరీ రెస్టారెంట్కి వచ్చేసాను. ఇదైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ చూస్తున్నారు మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సూపర్ టేస్ట్ ఉంది ఫుడ్ అయితే. అరే పైన చూడు ఎవరు వస్తున్నారు. అమ్మో 2 చేతులు ఉపయోగించాలని తెలిసింది. నీ బలానికి కూడా వస్తే ఇంకా అదేంది. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నానా దాన్ని చూపిస్తా. బిగ్ బాస్కి వెళ్తాను, బట్టలు చదువుకోవాలా. నా ఒక్కడ బట్టలు ఇది సూట్ కేసు చూడ, సూట్ కేసు ఇది 2 ఉన్నాయి అన్నీ. బై వన్. నేను లోపల సైజులు నచ్చినాయి అని తెచ్చేసా. అన్ని 2 టీ-షర్ట్లు వచ్చినాయి. ఇది ఓకే. ఇది గివ్ అవే చేస్తాం మా కెమెరామెన్కి, ఎందుకంటే వాడు నా సైజు. అది చూడు కొత్త ఎన్ని ట్యాగులు తీస్తాం. నెక్స్ట్ ఇదొకటి ఆడో సూట్ కేసు, ఇంకా ఎంట్రీ కాస్ట్యూమ్స్ కింద ఇన్ని ఉంటాయి పోవటానికి సర్దుకోవడానికి. 1 2 3 4 5 కలిసి చదువుతుంటే కానీ బట్టల అది ఎవరికైనా ఇది ఒకసారి వచ్చింది ఎక్స్పీరియన్స్. మామూలుగా ఇది సెకండ్ టైం. అప్పుడు అంతే సర్దాను, ఇప్పుడు అంతే సర్దుతున్నాడు. అప్పుడు సర్దినప్పుడు ఏంటి అక్క ఫీలింగ్? ఎలా సర్దుకుంటాడు, ఎలా మేనేజ్ చేసుకుంటాడు చిన్న పిల్లోడు ఫస్ట్ టైం వెళ్తున్నాడని. ఇప్పుడు అదే వాడేంటి వాడే ఏదో చూసుకుంటాడు. ఇంట్లోనే బట్టలు ఎట్ట పెడితే అటు పెట్టుకుంటా. నాకు అంత ఆర్గనైజింగ్ రాదు. వీళ్ళు వచ్చి ఇది సెట్ చేస్తే కానీ లోపలికి వెళ్ళలేదు. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. కప్పు కొట్టుకొని రావాలి. లగేజ్ చూడండి ఎంత ఉందో. 1 2 3 ఇంకా నెక్స్ట్ వస్తాను. అన్ని రోజులు ఉండాలంటే మరి ఉండాల్సిందేగా. అండ్ నాగార్జున గారు లాస్ట్ టైం కలిసినప్పుడు మా అమ్మని ఏదైనా మంచి వంటకం చేసి తీసుకురమ్మన్నారు. ఏం చేస్తుంటారు? ఇంట్లో ఉంటారా? అంటే వంటలు చేస్తారు? అంటే మీకు బాగా ఇష్టమా వంటలు? ఇష్టం అండి. అది నేర్పించారన్నమాట. అలా కాదు, పిల్లలు వచ్చిన ఇంట్లో వంటలు చుట్టాలు వచ్చిన నేనే చేస్తా. బయట నుంచి ఏం తెప్పి అన్నీ నేనే చేస్తా. మొత్తం వచ్చు ఐటమ్స్. నాకు ఏదో ఒకటి చేసి చేస్తాను. అందుకని మా అమ్మ స్పెషల్ పాస్తాకులు చేసి తీసుకెళ్తున్నా. చూద్దాం, స్టేజ్ మీద అవైలబిలిటీ ఉంటే ఇచ్చేస్తాను, లేదు బ్యాక్ స్టేజ్లో అయినా సార్కి అయితే ఇస్తాను.